నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో జూలై 1వ తారీఖు నుంచి రాబోతున్న కొత్త రూల్స్, కొన్ని కీలక మార్పుల గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతానండి. స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. ఆ మార్పులు ఏంటి అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా వచ్చేసరికి మనకి ఏంటంటే UIDAI డిపార్ట్మెంట్ అండి, ఓకేనా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ నుంచి మనకి జూలై 1వ తారీఖు నుంచి ఒక కొత్త నిబంధన అయితే అమల్లోకి వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ హ్యాండిల్లో వీళ్ళు ట్వీట్ చేశారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి అనేది మీరు ఉచితంగా జూలై 1వ తారీఖు నుంచి మీరు మార్చుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతోపాటు మనకి యాప్లో కూడా ఈ ఈమెయిల్ ఐడి అనేది ఉచితంగా మార్చుకుంటాక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీకు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తాను. అయితే దీంతోపాటు అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనే వార్త అయితే వస్తుందండి ఉచితంగా. అది కూడా ఏంటంటే జూలై 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ మధ్యలో మీరు అడ్రస్ కూడా ఎట్లాంటి రుసుము చెల్లించకుండా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అది చూడాలి మరి. జనరల్గా మనకి ఈ చిరునామా కానివ్వండి, లేకపోతే ఈమెయిల్ ఐడి కానివ్వండి, ₹75 ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే ₹75 చెల్లించి మనం అప్డేట్ చేసుకోవాలి. బట్ జూలై 1వ తారీఖు నుంచి మీరు ఈమెయిల్ ఐడి ఫ్రీగా అయితే మార్చుకోవచ్చు. దీనికి ఎట్లాంటి టైం లిమిట్ లేదు. బట్ అడ్రస్ మాత్రం జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు మార్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. చూడాలి. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఇండియన్ పాస్పోర్ట్ గురించి అండి, ఓకేనా. మనకేంటంటే పాస్పోర్ట్ సంబంధించిన కొన్ని ఛార్జెస్ అనేవి అప్డేట్ చేశారన్నమాట. ఓకే, మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అడల్ట్ నార్మల్ 36 పేజీల పాస్పోర్ట్కి మీరు అప్లై చేయాలంటే ఇంతకుముందు మనకి ₹1,500 ఉండేది, ఇప్పుడు ₹2,500 పెంచారన్నమాట. ₹1,000 పెంచారు. ఇక్కడ మీరు పర్టికులర్ చెక్ చేసుకోవచ్చు. ఓల్డ్ ఫీజు, అలాగే న్యూ ఫీజు, అలాగే ఇంక్రీజ్ అయిన ఫీజు ఎంత అయింది అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే తత్కాల్ 36 పేజీలు అయితే ₹3,500 నుంచి ₹5,000. అలాగే అడల్ట్ 60 పేజీల పాస్పోర్ట్కి వచ్చేసరికి ₹2,000 నుంచి ₹3,500 పెరిగిందనమాట. అలాగే 60 పేజీల తత్కాల్ వచ్చేసరికి ₹4,000 నుంచి ₹6,000 పెరిగింది. మైనస్ సంబంధించిన 36 పేజీల పాస్పోర్టు ₹1,000 నుంచి ₹1,550. అలాగే తత్కాల్ వచ్చేసరికి ₹3,000 నుంచి ₹4,250 పెంచారన్నమాట. మీరు ఏదైనా పాస్పోర్ట్ లాస్ అయినా, డ్యామేజ్ అయినా 36 పేజీల నార్మల్ పాస్బుక్కి ₹3,000 నుంచి ₹5,000 తీసుకుంటారు. తత్కాల్లో బుక్ చేసుకుంటే ₹5,000 నుంచి ₹7,500 వరకు తీసుకుంటారు. అదే 60 పేజీలు అయితే ₹3,500 నుంచి ₹6,000కి పెరిగింది. అలాగే తత్కాల్లో బుక్ చేసుకుంటే కనుక ₹5,500 నుంచి ₹8,500 పెరిగిందనమాట. ఇట్లా మనకి ఈ యొక్క పాస్పోర్ట్ ఛార్జీలు అనేవి పెంచడం జరిగింది. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆ తర్వాత ఏపీ పెన్షన్స్ అండి. ఏపీ ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే జూలై 1వ తారీఖు నుంచి ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ఇటీవల ప్రభుత్వం ఏంటంటే ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. ఈ స్పూజ్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 7,792 మంది పెన్షన్స్కు మంజూరు చేసినట్లయితే తెలిపారు. అందరితో పాటు వీరికి జూలై 1వ తారీఖు నుంచి అయితే పెన్షన్లు అందే అవకాశం ఉన్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే వెల్లడించారు. ఇది ఏపీ ప్రజలకు ఎవరైతే స్పూజ్ కేటగిరీ కింద అప్లై చేస్తుంటారో పెన్షన్లకి, అటువంటి వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇండియన్ రైల్వే నుంచి అండి. ఇండియన్ రైల్వే జూలై 1వ తారీఖు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అయితే అమలు చేస్తుందన్నమాట. రైల్లో ప్రయాణికుల భద్రత, అలాగే క్రమశిక్షణ మెరుగుపరిచేందుకు కేంద్రం ఏంటంటే ఇక్కడ ఈ జన్ విశ్వాస్ చట్టం కింద నిబంధనలు మరింత కఠినం చేసిందని చెప్పేసి మనం అనుకోవాలి. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అంతా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కుదిరితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇందులో చాలా నిబంధనలు అయితే మనకి అమల్లోకి అయితే వస్తున్నాయి జూలై 1వ తారీఖు నుంచి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైల్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ దగ్గర కానివ్వండి ధూమపానం చేస్తూ పట్టుబడితే కనుక వాళ్ళకి జరిమానా ₹500 అనేది విధిస్తారన్నమాట. అంతేకాకుండా తీవ్రతను బట్టి ఏంటంటే వాళ్ళ టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది, జైలు శిక్ష కూడా విధించే అవకాశం అయితే ఉందన్నమాట. దీంతోపాటు కొంతమంది ఏంటంటే జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ బోగిల్లో ప్రయాణం చేద్దామని చెప్పేసి అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఇతర ప్రయాణికులని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ బెర్తలు వాళ్ళు ఆక్రమించడం ఇట్లాంటివి చేస్తారు కదా, అంటే తోటి ప్రయాణికులు ఇబ్బంది పెడతా ఉంటారు. దీని కారణంగా దీనిపై కూడా ఈ కఠిన నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. జూలై 1వ తారీఖు నుంచి అయితే రూల్స్ అయితే అమల్లోకి వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. వీళ్ళు క్లియర్గా ఈ జన్ విశ్వాస్ చట్టం కింద విడుదల చేసిన ఈ గెజెట్ నోటిఫికేషన్లో క్లియర్గా అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత గ్యాస్ వినియోగదారులకండి, వీళ్ళు తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాలి, ఓకేనా. జూన్ 30 లోపు అయితే కేవైసీ చేసుకోవాలి, లేకపోతే జూలై 1వ తారీఖు నుంచి గ్యాస్ నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే దీంతోపాటు మరి కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సిన అవకాశం అయితే ఉంటుందన్నమాట.
సో తప్పనిసరిగా ఎవరైతే ఉన్నారో ఈకేవీసీ చేసుకోలేదో ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా జూన్ 30 లోపు అయితే ఈకేవీసీ చేయించుకోండి. జూలై 1వ తారీఖు నుంచి అనేక నిబంధనలు అయితే అమల్లోకి వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడతారు, జాగ్రత్త. అలాగే ఫైనల్గా ఈపీఎఫ్ ఖాతాదారులకండి. సో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ మనకి ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. సో ఇదైతే మైగ్రేషన్ అవుతుంది అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, 3.0కి మైగ్రేషన్ అవుతుంది. మనకి 1 జూలై 2026లో మనకి కొత్త అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. ఈ 70% విత్డ్రా రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు యూపీఐ అండ్ ఏటీఎం ఫెసిలిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే చెప్తున్నారు. ఓకే, సో ముఖ్యంగా మనకి ఏంటంటే 70% విత్డ్రా రూల్ అనేది అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. ఈపీఎస్ అండ్ ఈడీఎల్ఐ 2026 చట్టం అమల్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మనకి యూపీఐ అండ్ ఏటీఎం ఫెసిలిటీ ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. ఎందుకంటే మాన్సుఖ్ మాండవ్య గారు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క దానిపై ట్రయల్స్ వేసి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది చూడాలి. సో 1వ తారీఖు నుంచి ఏంటంటే మనకి ఈపీఎఫ్ ఖాతాదారులకి అనేక రకాల కొత్త అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో వచ్చిన తర్వాత మీకు తప్పనిసరిగా తెలియపరుస్తాను, ఓకేనా. సో ఓవరాల్గా ఇదండి మనకి ఏంటంటే జూలై 1వ తారీఖు నుంచి వచ్చే కొత్త నిబంధనలు, ఎక్కడెక్కడ మనకి ఏ నిబంధనలు ఎక్కడెక్కడ మారబోతున్నాయి అనే విషయాలు మీకు క్లియర్గా చెప్పాను కదా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.